చెప్తున్నారంటే మా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నారు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చాంపియన్ అని ఒక మూవీ వచ్చిందండి, అది శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయిది. సో ఆ మూవీ చూసినప్పుడు బాగానే ఉంది అని అనుకున్నాం, బట్ 2-3 రోజులు కూడా జస్ట్ ఆ సినిమా పెద్దగా నిలబడలేదు. దానికి కారణం ఏంటంటే రివ్యూస్ న్యూట్రల్గా వచ్చాయి. అంటే అదే మనకి పుష్ప 1 మూవీ మీకు స్టార్టింగ్లోని రివ్యూస్ ఆ ఫస్ట్ డేనే కొద్దిగా న్యూట్రల్గా అటు ఇటుగా వచ్చాయి. ఆ రోజు ఈవెంట్కి సుకుమార్ గారు వచ్చినప్పుడు కూడా చాలా డల్గా ఉన్నారు. మీరు ఆ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది, ఆ సినిమా జస్ట్ ఏంటంటే యావరేజ్కి వెళ్ళిపోతుందేమో అన్నట్టుగా అనుకున్నారు. బట్ ఏంటంటే పబ్లిక్ ఎక్కువగా దాన్ని ప్రాపర్గా ఛానలైజ్ చేయడం వల్ల ఏమైందంటే అది పెద్ద మెగా హిట్ అయింది. అంటే ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలకి అయితే ఆ పబ్లిక్ ఫ్లోటింగ్తో హిట్ కింద వెళ్ళిపోతుంది, కానీ చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి రివ్యూస్ మీద బేస్ అయిపోతున్నాయి కంప్లీట్గా. సో అందువల్ల మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ తప్పు ఎవరిది, రివ్యూస్ ఇచ్చేవాళ్ళదంటే ఖచ్చితంగా కాదండి, నో డౌట్. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నారు. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే నేను ఒక పెద్దగా మంచి రివ్యూ ఇచ్చే పర్సన్ అని నేను గుర్తించుకోకూడదు. 10 లక్షల మంది ఫాలోవర్స్, నేను మార్కెటింగ్ పర్సన్, మార్కెటింగ్లో 10 లక్షల మంది నేను ఫాలో అవుతున్నారు. నేను ఒక సినిమా చూసి ఆ సినిమా సూపర్ అని చెప్పేసాను అనుకోండి, ఆ 10 లక్షల మంది ఫాలో అయిపోవడం మనం కరెక్ట్ కాదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్థోడాక్స్ పర్సన్ మన శివాజీ గారు ఉన్నారు, ఆయన చాలా కమెంట్లు చేశారు. ఆయనకు ఒక సినిమా ఒక రకంగా కనిపిస్తుంది, జస్ట్ ఏంటంటే ట్రెడిషన్స్ అని ఇంకోటని ఆయనకుంటే ఆయనకు నచ్చచ్చు. అదే రామ్ గోపాల్ వర్మ గారు తీసుకున్నాం అనుకోండి, ఆయనకి ఒక సినిమా ఒక రకంగా అనిపిస్తుంది, ఆయన ఐడియాలజీ వేరు. బట్ వాళ్ళ ఐడియాలజీ తగ్గట్టుగా ఒక రివ్యూ ఇచ్చేసరికి మొత్తం వాళ్ళ ఫాలోవర్స్ అందరూ అది ఫాలో అవడం అనేది ఖచ్చితంగా 100% తప్పు. అంటే ఇక్కడ ఏంటంటే రివ్యూ ఇచ్చే వాళ్ళది తప్పు కాదు, ప్రొడ్యూసర్ది తప్పు కాదు, తప్పు ఎవరిదంటే పబ్లిక్ది. అంటే పబ్లిక్ తప్పు అంటే తప్పు కాదు, వాళ్ళు జడ్జి చేసుకోలేకపోతున్నారు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. అందుకనే మనం ఒక వినూత్నంగా ఒకటి లాంచ్ చేస్తున్నామండి. దానికి ముందు ఒక చిన్న వీడియోస్ 2 minutes, ఒక 5 minutes ఉంటాయి, 3 వీడియోలు కలిపి. అది అసలు ఏంటి, దీని కాన్సెప్ట్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత డైరెక్ట్గా మీకు ప్రెస్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. న్యూట్రిషన్ లో దేశవ్యాప్తంగా ట్రైనింగ్ కూడా అందిస్తున్నాం. అలాగే మిల్లెట్ మదర్స్ అనే కాన్సెప్ట్ పెట్టి దాని ద్వారా హైదరాబాద్ లో ఉద్యోగులకు, బిజినెస్ పీపుల్కు మిల్లెట్ ఆధారిత లంచ్లు సప్లై చేస్తున్నాం. ఇప్పటికే 5 ఫుడ్ పాయింట్లు ఏర్పాటు చేపట్టాయి. మా లక్ష్యం ఒకటే, ఆరోగ్యాన్ని ఆప్టిమైజ్ చేయడానికి మిల్లెట్ ఫుడ్. సో సినిమా రివ్యూస్ ని ఆప్టిమైజ్ చేయడానికి ఎంఆర్ఓ, మూవీ రివ్యూస్ ఆప్టిమైజ్, ఈ 2 ఉద్యమాలను మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఇప్పుడు మీరు యాప్ ని ఎక్స్ప్లోర్ చేయండి, నిజమైన రివ్యూస్ ని టెస్ట్ చేయండి. శ్రీనివాస్ సరకడం అండి. నేను 21 years నుండి డిజిటల్ మార్కెటింగ్లో డాక్టర్ రెడ్డీస్, హార్లిక్స్ అటువంటి కంపెనీస్ కూడా బ్రాండింగ్లో హెల్ప్ చేయడం జరిగింది. అయితే మనం 3 years నుండి మనం మిల్లెట్స్ మీద ఒక మహా ఉద్యమం నడుపుతున్నామండి. ప్రతి ఒక్కరు కూడా ఒక పూట మిల్లెట్ ఫుడ్ తినాలి అన్నది మా నినాదం అనమాట. అందులో భాగంగా దేశం మొత్తం మీద 100కు పైగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఎస్టాబ్లిష్ చేయిస్తున్నాము డిఫరెంట్ పీపుల్ చేత. 30 యూనిట్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, సో ఈ మధ్య రీసెంట్గా మిల్లెట్ మదర్స్ అని పెట్టి మదర్స్లో కూడా ఎంపవర్మెంట్ తీసుకొచ్చి వాళ్ళ చేత ఫుడ్ అనేది బయట కార్పొరేట్ ఎంప్లాయీస్కి సప్లై చేయడం జరుగుతుంది. ఇదంతా దేనికి అంటే మన ఫుడ్ని మంచిగా మార్చడానికి అనమాట, ఫుడ్లో నాణ్యమైన ఫుడ్ తీసుకోవడానికి. ఇప్పుడు సినిమా వ్యవస్థలో కూడా ఒక రకమైన దుష్పరిణామం అంటారో లేదంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అంటారో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ ఒక సైడు రివ్యూస్ ఇచ్చే వాళ్ళందరినీ కూడా చాలా మంది ప్రొడ్యూసర్స్ తప్పు పడుతున్నారు. ఎందుకంటే వాడు పర్సనల్ రివ్యూ అక్కడ రాస్తున్నాడు, ఆ పర్సనల్ రివ్యూని ఒక 10 లక్షల మంది ఫాలో అవడం వల్ల 10 లక్షల మందిలో 2 లక్షల మంది దానికి యాక్సెప్ట్ చేసి ఆ 2 లక్షల మంది సినిమాకి వెళ్ళకపోవడం జరుగుతుంది. దానివల్ల చిన్న నిర్మాత చాలా దారుణంగా నష్టపోతున్నాడు అన్నది వాళ్ళ వెర్షన్ అనమాట. సో ఇటు సైడ్ వచ్చేసరికి రివ్యూర్స్ ఏమంటున్నారు, నా పర్సనల్ ఒపీనియనే ఇచ్చానంటున్నారు. కానీ రివ్యూర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్రదర్ మీరు పర్సనల్ రివ్యూ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు చాంపియన్ సినిమా నచ్చిందండి, బట్ రివ్యూస్లో యావరేజ్ అనేసరికి 2వ రోజే అది ఒక వారం రోజులు ఉండి వెళ్ళిపోయింది. అంటే నా ఒపీనియన్ అదే రామ్ గోపాల్ వర్మ తీసుకుంటే ఆయనకి వేరే రకమైన టేస్ట్ ఉంటుంది. మన
ఆర్థోడాక్స్ మనకి శివాజీ గారు తీసుకుంటే ఆయనకి వేరే రకమైన ఒపీనియన్ ఉంటుంది. అంటే వాళ్ళ ఒపీనియన్స్ అందరి మీద రుద్దడం కరెక్ట్ కాదు, బట్ అయినప్పటికీ కూడా అది జరుగుతుంది. అందుకనే ఇప్పుడు మనం ఏం చేసామంటే రివ్యూ వాళ్ళని తప్పు పట్టకుండా, ప్రొడ్యూసర్స్ని తప్పు పట్టకుండా ఒక వ్యవస్థ, అంటే అప్పుడులో శంకరాభరణం సినిమా వచ్చినప్పుడు 4-5 రోజులు అసలు జనాలు ఎవరు రాలేదట, 6వ రోజు నుండి మొత్తం ఫుల్ హౌస్ఫుల్ అయిపోయిందట. ఎలాగైందంటే పబ్లిక్ అనమాట, అంటే ఎక్కువ వందలాది మంది ఒపీనియన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే 10 కాదు, 20 కాదు, 50 కాదు, 100 కాదు, 200 కాదు, 1000 కాదు, 2000 మంది పబ్లిక్ ఒపీనియన్ అందులో షేర్ అవుతుందండి. 2000 మంది పబ్లిక్ ఒపీనియన్ ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీద షేర్ అవడం ద్వారా సో ఓవరాల్ యావరేజ్ ఎప్పుడైతే తీసుకుంటామో ఆ ఓవరాల్ యావరేజ్లో 99% యాక్యురసీ ఉంటుంది. అంటే ఒకడికి బాగా నచ్చినా, ఒకడికి అస్సలు నచ్చకపోయినా సో ఎక్కువ మంది మనకి ఈక్వల్గా ఉంటారు, అంటే ఆడియన్స్కి ఈక్వల్గా ఉంటారు, పబ్లిక్కి ఈక్వల్గా ఉంటారు. సో కాబట్టి అది మనం 100% జస్టిఫికేషన్ ఇవ్వడం అవ్వకపోయినా 99% ఇస్తామండి. అది మా గోల్ అండి. మేము పత్రికాముఖంగా ప్రొడ్యూసర్స్ని కానీ, డైరెక్టర్స్ని కానీ, యాక్టర్స్ని కానీ, రైటర్స్ని కానీ, మ్యూజిషియన్స్ని కానీ అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. మీరు ఈ పోర్టల్ని ప్రాపర్గా ఉపయోగించుకొని మీ ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీ దాన్ని నెక్స్ట్ లెవెల్లోకి లేపడానికి, ప్రాపర్గా నిలబడడానికి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలండి. అదేవిధంగా రివ్యూర్స్ని కూడా మేము ఇక్కడ సంబోధిస్తున్నామండి. మనకి ఇప్పుడు పోలో చక్క అని, బార్బెల్ పిచ్ అని చాలా మంది ఉన్నారు. యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు సూపర్ స్టార్ అయిపోతున్నారు. వాళ్ళందరినీ మేము ఏం చెప్తున్నామంటే మీరు నచ్చినట్టు ఇవ్వండి, బట్ మన పోర్టల్లో ఎస్టాబ్లిష్ అవ్వండి, కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఎన్రోల్ చేసుకుని అదే రివ్యూని ఇక్కడ కూడా అప్లోడ్ అయ్యేటట్టుగా మీరు చూడండి. సో దానివల్ల ఏంటంటే మొత్తం లక్షలాది మంది దీన్ని చూసేటట్టుగా మేము ప్రణాళిక చేసుకున్నాం. కాబట్టి రివ్యూర్స్ కూడా మేము ఇచ్చే అల్టిమేటం అది. ఇక ఫైనల్గా పబ్లిక్ ఏదైతే చెప్తున్నాం అంటే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ప్రతి పర్సన్ కూడా అయితే డాక్టర్ అవుతాడు, లేదంటే బిజినెస్ మ్యాన్ అవుతాడు, లేదంటే హౌస్ వైఫ్ అవుతుంది, లేదంటే ప్రైవేట్ ఎంప్లాయ్ అవుతుంది, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుతారు, ఏదో ఒకటి అవుతారు. 20 కేటగిరీలు ఉన్నాయి. ఆ 20 కేటగిరీలో ఏదో కేటగిరీలో మీరుంటే మీరు ఏం లేదు, మొబైల్ ఓపెన్ చేయండి, మొబైల్లోకి వెళ్ళి ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మూవీ రివ్యూస్ MRO అని టైప్ చేయండి. టైప్ చేసి మీకు ఒక యాప్ వస్తుంది, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీరు మీ రివ్యూ మాత్రమే ఇవ్వడానికి అవుతుంది. ఇంకా ఓటును ఉపయోగించుకోవడంలో ఒక పర్సన్ 2-3 ఓట్లు వేయడానికి ఛాన్స్ ఉందేమో కానీ ఇక్కడున్న సిస్టంలో మన పోర్టల్లో ఆ ఛాన్స్ లేదండి. సో మీరు ఇచ్చే రివ్యూ ఒకటి మాత్రమే అవుతుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బుక్ మై షో, IMDbలో కూడా సో ఫేక్ రివ్యూస్ వచ్చేస్తున్నాయి. మన దురదృష్టం. ఒక రివ్యూ సినిమా చూస్తే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అంటారు, బట్ 9.5 స్టార్స్ ఉంటాయి. 100 మంది అందరూ కూడా సూపర్ హిట్ వేరే కంటెంట్ ఉండదు. అంటే చూసిన ప్రతి ఒక్కడికి అది ఫేక్ అని తెలిసిపోతుంది. అయినా సరే పాపం వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు. సో ఇప్పుడు ఆ ఇబ్బంది పెట్టి పబ్లిక్ని ఇబ్బందికి గురి చేయకుండా సో ఈ 2000 మంది ఇచ్చే ఒక సిస్టము మీడియా ఏదైతే ఉందో TV9 దగ్గర నుండి, లేదంటే ఈనాడు వరకు, లేదంటే సాక్షి దగ్గర నుండి ఇంకొక తెలంగాణ వరకు అన్ని మీడియాలు కూడా అనుసంధానం చేసి ఓవరాల్గా ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఇస్తున్నాం. పబ్లిక్ ఎవరైతే ఉన్నారో మీకు ఇచ్చే సందేశం ఏంటంటే దయచేసి మీరు movieReviews.online వెబ్సైట్లోకి వెళ్ళండి. మీరు మొబైల్ లాగిన్ అవ్వండి. మీరు ఆధార్ OTP అథెంటికేషన్ అడుగుతుంది, ఇవ్వండి. OTP వస్తుంది, ఇవ్వండి. అంటే మీది కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత మీరు ఎన్ని రివ్యూస్ ఇచ్చుకుంటే మీ పేజ్ అంతా బిల్డ్ అవుతుంది. మీకంటూ ఒక ఫేస్బుక్ పేజ్ ఎలాగైతే ఉందో, మీకంటూ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలాగైతే ఉందో, మీకంటూ ఒక మూవీ రివ్యూస్ పేజ్ కూడా మీరు క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మీరు మూవీ ప్రేమికులైతే దానివల్ల మీకు సాటిస్ఫాక్షనే కాదండి, మన పబ్లిక్ అందరికీ కూడా మీరు ఒక మంచి వాల్యూ ఇచ్చినట్టు అవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు వచ్చి సో దీన్ని ప్రోత్సహించినందుకు, నెక్స్ట్ సినిమా వాళ్ళందరికీ కూడా మీరు దయచేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో తర్వాత ఈరోజు ఈ సందర్భంగా మంచి రోజు అన్నారు, అందువల్ల ఈరోజే మిల్లెట్ బావార్చి చికెన్ బిర్యానీ అనేది మేము మిల్లెట్ మదర్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మేము ఈరోజు లాంచ్ చేస్తున్నామండి. అది కూడా మీరు జస్ట్ ఒకసారి మన టీం మీకు ఇస్తారు, ఒకసారి తీసుకోండి. దానికన్నా ముందు మీ ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా మేము ఇచ్చామండి, అది కూడా మీరు మాకు ఇచ్చినట్టయితే మీకు మిల్లెట్ ప్రోడక్ట్స్ కూడా పంపించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మూవీ రివ్యూస్ ఆన్లైన్ అనే ఒక పోర్టల్ లాంచ్ చేసామండి. movieReviews.online అని మీరు నెట్లో కొడితే వచ్చేస్తుంది. దాంతోపాటు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మూవీ రివ్యూస్ MRO అని కొట్టండి. MRO అంటే మూవీ రివ్యూస్ ఆప్టిమైజ్డ్ అనమాట. అది కొట్టినా సరే మీకు వస్తుంది. అందులోకి వెళ్ళి మీరు ఏ సినిమాకి రివ్యూలు ఎలా ఉన్నాయని మీరు స్టడీ చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు బుక్ మై షో, IMDb లాంటి పెద్ద పెద్ద సంస్థల మీద కూడా జనాలకి నమ్మకం ఉండటం లేదు. ఎందుకంటే ఫేక్ రివ్యూస్ వచ్చేస్తున్నాయి విపరీతంగా. సో దానివల్ల ఏమవుతున్నారంటే పబ్లిక్ మిస్లీడ్ అయిపోయి బాగున్న సినిమా బాగాలేదు అనుకుంటున్నారు, బాగాలేని సినిమా బాగుంది అనుకుంటున్నారు. సో పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు, రివ్యూవర్స్ బాగానే ఉంటున్నారు, ప్రొడ్యూసర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. సో వీటి
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే ఒక ఎక్కువ మంది, ఒక 100 మంది 200 మంది కాదు, 2000 మంది 3000 మంది కలిసి ఒక రివ్యూ చెప్తే ఎలా ఉంటుంది అన్నది ఈ ప్లాట్ఫామ్ ద్వారా తెలుస్తుంది అనమాట. మీరు రివ్యూ ఇవ్వడానికి మీకు ఇంట్రెస్ట్ అయితే, మీరు మీ లాంగ్వేజ్ ఎలా ఉన్నా పర్లేదు, సో ఇవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు మా పోర్టల్లో రిజిస్టర్ అవ్వండి. మీరు ఒక పర్సన్ అని రికగ్నైజేషన్ చేస్తుంది, అంటే ఆధార్ ఓటీపీ అడుగుతుంది. ఆధార్ ఓటీపీ ద్వారా మీరు కన్ఫర్మ్ చేసుకుంటే మీరనే గుర్తింపు వస్తుంది. సో మీకు ఆ గుర్తింపు ద్వారా మీరు ఒకటే రివ్యూ ఇవ్వడానికి అవుతుంది. ఒక పర్సన్ 100 రివ్యూలు లేదంటే డిఫరెంట్ ఈమెయిల్ అకౌంట్లు క్రియేట్ చేసి, డిఫరెంట్ ఫేస్బుక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఇష్టం వచ్చిన రివ్యూలు పెట్టుకోవడానికి ఎవరికి అది రామ్ చరణ్ ఫేవరెట్ అయినా, తర్వాత అల్లు అర్జున్ ఫేవరెట్ అయినా, పవన్ కళ్యాణ్ ఫేవరెట్ అయినా ఏమీ అవ్వదండి, అంతా ప్రాపర్గా ఉంటుందన్నమాట. సో అది ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. సో ఇది అందరూ ఉపయోగించుకోండి. ప్రొడ్యూసర్స్కి మేము ఇచ్చే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో మీరు ప్రతి వీక్ కూడా సినిమా రిలీజ్ అయిన వెంటనే ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేస్తాం, అది చూడండి. రివ్యూవర్స్కి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మా పోర్టల్లో రిజిస్టర్ అవ్వండి. ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకోండి, లేదంటే రిజిస్టర్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా పబ్లిక్కి మేము ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక రివ్యూ 2 రివ్యూలు చూసి కాదండి, ఇలాంటి పబ్లిక్ ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని చూస్తే మీకు కంప్లీట్గా క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ. నాది అంటే 2000 మందిలో నేను ఒకనండి, నేను ఉంటాను 2000 మందిలో ఒకడిని. అంటే ఈ 2000 మంది చూడాల్సిన పని లేదండి. 2000 మంది మెంబర్స్ ఉన్నారు, అందులో 500 మంది చూస్తారు. 500 మంది లేదంటే ప్రత్యేకించి నాకు దీంట్లో డబ్బులు ఏమి రావు కదా. నాకు డబ్బులు పెట్టుకుని నాకు ఆ సినిమా ఇంట్రెస్ట్ లేకపోయినా వెళ్ళి చూడాలని లేదా 2000 మంది. సో చూసిన వాళ్ళు ఇస్తారనమాట. సో అలా నాది ఉందండి. నా పర్సనల్ రివ్యూ కూడా సెపరేట్గా ఉందండి. ఇది అథారిటీ పెంచుతున్నాం అండి. అథారిటీ అంటే ఏంటంటే, ఒక వ్యవస్థలోని ఒక సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ కొద్దిగా ప్రాపర్గా చేస్తున్నాం. అంటే ఫ్యూచర్లోని మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు అది తిరిగి మనకు వస్తుంది. అంటే ఇప్పుడు మాకు మిల్లెట్స్, లంచ్లు ఇవన్నీ ఉన్నాయి. మూవీ వాళ్ళకి ఇది బాగా నచ్చింది అనుకోండి, మా కాంట్రాక్టులు బోల్డ్ వస్తాయి. అంతే కదా, మేము మిల్లెట్ లంచ్ అందరికీ ఇస్తున్నాం, తక్కువ ప్రైస్కి ఇస్తాము. సో అది బయట వాళ్ళకి ఇచ్చే బదులు మాకు ఇస్తారు. మల్టిపుల్ రివ్యూస్ వస్తాయి. ఇంకా లేదండి, ఇది ఓపెన్గా అనౌన్స్ చేయడం, ఈరోజే ప్లే స్టోర్లో కూడా పెట్టడం. సో నెమ్మదిగా వాళ్ళే మనల్ని అప్రోచ్ అవుతారు, మేము అప్రోచ్ అవుతాము, ఆ తర్వాత పెద్ద స్థాయికి తీసుకెళ్దాం. అంటే ఖచ్చితంగానండి, ఎందుకంటే ఇప్పుడు ఏం లేకుండా మనకి కాక్రోచ్ జనతా పార్టీ నరేంద్ర మోడీని పక్కన పెట్టేసి అంత 30 లక్షల ఫాలోవర్స్ వచ్చేసారు. ఇక్కడ ఏంటంటే పబ్లిక్ అండి, పబ్లిక్ ఎవరిని ఇష్టపడితే ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరికి అందరూ వెళ్ళాల్సిందే. సో ఏంటంటే TV9 ఇటువంటివైనా సరే, ఎవరైనా సరే ఆ రివ్యూస్ సిస్టమ్ ఒకటి ఉంది అంటే సెంట్రలైజ్ దీని దగ్గరికి వస్తారండి. థ్యాంక్ యూ.